గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతోంది కాంగ్రెస్. మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు ఎన్నికల బాధ్యతను అప్పగించిన హస్తం పార్టీ ప్రభుత్వ ఉద్యోగాలు, జాబ్ నోటిఫికేషన్ల ప్రధాన అస్త్రంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది కాంగ్రెస్. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. త్వరలో జరగనున్న 3 ఎమ్మెల్సీ స్థానాలకు కోసం కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తూ ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ కేవలం గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేస్తుంది. మిగతా 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి మాత్రం ఇతర వారికి మద్దతు ఇవ్వాలనే నిర్ణయానికి ఇప్పటికే అధిష్టానం వచ్చింది. అయితే ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపైన 1-2 రోజుల్లో స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి ఇది సిట్టింగ్ స్థానం కాంగ్రెస్ సంబంధించి గతంలో ఇక్కడి నుంచి జీవన్ రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం అదే స్థానం నుంచి సంబంధించి నరేందర్ రెడ్డి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. సంబంధించి భారీ సంబంధించిన ర్యాలీ మధ్య ఈ నామినేషన్ ప్రక్రియ కొనసాగింది. అయితే మొత్తం 4 జిల్లాల్లో పరిధిలో జరుగుతున్న ఈ ఎమ్మెల్సీ స్థానం కోసం కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తూ ఉంది. ఇప్పటికే అక్కడి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు ఓడిపోయిన నియోజకవర్గాల్లో కూడా అక్కడ పోటీ చేసిన అభ్యర్థులకు ఈ యొక్క ఎమ్మెల్సీని గెలిపించే బాధ్యతను అప్పగించడం జరిగింది. కనీసం ప్రతి కాన్స్టిట్యున్సీలో 2 నుంచి 3,000 ఓట్ల మెజారిటీ ఉండే విధంగా కసరత్తు చేస్తున్నారు. అలా చేయడం ద్వారా కనీసం ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలే 500 నుంచి 1000 వరకైనా మెజారిటీ వస్తుందనేది కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడగా కనిపిస్తూ ఉంది. ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేస్తారో వారికి ఇన్ఛార్జి బాధ్యతలు, ఎమ్మెల్యేలు ఉన్న చోట ఎమ్మెల్యేలు, అలాగే జిల్లాలో ఉన్న మంత్రులతో పాటు ఇన్ఛార్జి మంత్రులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ ఎన్నికల్లో గెలిపే బాధ్యత కూడా టీపీసీసీ ఇవ్వడం జరిగింది. కనీసం 50 నుంచి 1,00,000 వరకు కూడా ఓట్ల మెజారిటీ సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇక స్ట్రాటజీకి సంబంధించి చూస్తే ప్రచారంలో వేగం పెంచాలనేది ఒక ఎత్తుగడగా కనిపిస్తోంది. ఎందుకంటే ఒక అభ్యర్థి 4 జిల్లాల పరిధిలో తక్కువ సమయంలో తిరగడం సాధ్యమయ్యేది పని కాదు. రెండవది ప్రతి ఓటర్ను కూడా కలవడం సాధ్యమయ్యే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో పార్టీ తరపున ఎమ్మెల్యేలు, మంత్రులు, అలాగే నియోజకవర్గమైన ముఖ్య నాయకులు ప్రతి ఓటర్ను కలిసే విధంగా కూడా కసరత్తు చేస్తున్నారు. ప్రతి గ్రామం నుంచి కూడా డాటా తెప్పించుకోవడం జరిగింది. గ్రాడ్యుయేట్లకు సంబంధించిన డాటా ఆధారంగా చేసుకొని వారందరికీ నేరుగా ఫోన్లు చేయడం కానీ లేకుండా డైరెక్ట్గా కలిసే ప్రక్రియను టీపీసీసీ ప్రారంభించింది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన ఉద్యోగాలు, తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించి కూడా విరివిరిగా ప్రచారం చేస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. దాదాపుగా 55,000 పైచిలకు ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చిన నేపథ్యంలో వాటి విషయంలో బలంగా ప్రచారం చేసుకోవాలి. గత ప్రభుత్వం ఏం చేసింది, తమ ప్రభుత్వం ఏం చేస్తుందనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలనే ఎత్తుగడను ఈ ప్రచారంలో ఉపయోగించుకోబోతున్నారు. ప్రధానంగా కూడా ఉద్యోగాల కల్పన 55,000 ఉద్యోగాలతో పాటు ఇతర ఉద్యోగాల నోటిఫికేషన్ల విషయంలో ఈ ప్రచారంలో ఎత్తుగడను అవలంబించబోతున్నారు. భవిష్యత్తులో కూడా ఏం చేయబోతున్నారే అంశం చర్చగా మారింది. దీంతోపాటు కొన్ని ఇబ్బందులు కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ కొంచెం వీక్గా ఉన్న నేపథ్యంలో ఇక్కడ బలమైన వారికి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చి ఎన్నికలకు సంబంధించిన మేనేజ్మెంట్ చేయాలనేది ఎత్తుగడగా కనిపిస్తూ ఉంది. దీంతోపాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ఇది ఇంకా ఛాలెంజింగ్గా మారింది. ఎందుకంటే 3 ఎమ్మెల్సీ స్థానాలు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతుంటే అందులో 2 స్థానాలకు సంబంధించి ఇతరులకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో పోటీ చేస్తున్న ఏకైక స్థానంలో కనుక గెలిస్తేనే సంబంధించి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తమ బలం పెరిగిందని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ది సేమ్ టైం బీఆర్ఎస్కు సంబంధించి కానీ బీజేపీకి సంబంధించిన వైఫల్యాలను ఎండగడుతూ బీజేపీ ప్రభుత్వం సంబంధించి వైఫల్యాలను ఎండగట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుతుంది, పొలిటికల్గా కూడా ఉపయోగపడుతుంది, ఓట్ల రూపంలో తమకు లాభం చేకూరుతుంది అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. మొత్తానికైతే ఎలక్షన్ మేనేజ్మెంట్ని అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. కెమెరా పర్సన్ క్రాంతితో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.